అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్ పూర్తయిపోయింది. మొన్న డిసెంబర్ 9వ తారీఖు 2024 నాటికి రేవంత్ రెడ్డి 1 ఇయర్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయిపోయింది. అయితే దాదాపు రేవంత్ రెడ్డి ఈ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన మొన్నటి దాకా డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు దాకా భారీ బహిరంగ సభలలో అనేకమైనటువంటి అంశాల పట్ల ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. 33 జిల్లాలలో మీటింగ్లు పెట్టిండు. 119 నియోజకవర్గాలలో కొన్ని చూజ్ చేసుకొని మరి కొన్ని నియోజకవర్గాలలో ఆయన భారీ బహిరంగ సభలు, మీటింగ్స్లు, తర్వాత అన్ని ఊర్లలో, అన్ని మండలాలలో, తర్వాత అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో వెహికల్స్ పెట్టి మరి తిప్పించి ప్రచారం చేయించిండు కళాకారులతోటి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉన్నది, 6 గ్యారెంటీలు అందరికి వచ్చేసినాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అద్దపు తునుక చేసేసిండు, బంగారు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు తెలంగాణ స్టేట్ నెంబర్ 1 అని చెప్పి రేవంత్ రెడ్డి అన్ని ఊళ్ళే మొత్తం వెహికల్స్ పెట్టి మరి ప్రచార రథాలు అంటాం కదా, ప్రచార రథాలు పెట్టి మరి ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేయించేటటువంటి కార్యక్రమాలు చేసిండు. చాలా మంది కళాకారులు ఊళ్ళోకి పోయి పాటలు పాడారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద. రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడో, రేవంత్ రెడ్డి అన్ని చేసేసిండని మస్తు పాటలు పాడారు. తర్వాత రంగు రంగుల జెండాలని 3 రంగుల జెండాలు ఎత్తని చెప్పి ఆ పాటలు కూడా పాడారు. తర్వాత జనగాంలో కూడా పాటలు, అన్ని ఊళ్ళో పాటలు పాడారు కళాకారులు. ప్రతి ఊరుకు పోవుడు, ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి జనాల మొత్తం ఒక పోగు చేసుడు, వాళ్ళకి పాటలు డప్పులు కొట్టి పాటలు వినిపించుడు. రేవంత్ రెడ్డి ఇట్లే చేసిండు, రేవంత్ రెడ్డి అట్లే చేసిండు, రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు అని చెప్పి కళాకారులు గట్టిగానే పాటలు పాడితే కొన్ని ఊర్ల కాడ జనం అసలు మీరు పాటలు పాడనే వాడుకురు రేవంత్ రెడ్డి గురించి, ఆయన అనేక హామీలు ఇచ్చిండు, మా కొంప ముంచిండు, మమ్మల్ని నిండా నెట్టెట్లో ముంచేటటువంటి కార్యక్రమం చేసిండు, ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలన్నీ గంగలో కొట్టుకుపోయినాయి, ఆయన 420 హామీలు మొత్తం నీళ్ళలో ముంచి పడేసిండు, మాకు పెన్షన్ రాలేదు, రైతు బంధు రాలేదు, 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, మొత్తం మమ్మల్ని ఆగమాగం చేసిండు రేవంత్ రెడ్డి ఊసు తీయకూడదు, ఆయన పాటే పాడకూడడా అని చెప్పి చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన నేతలను, కళాకారులను తరిమికొట్టే ప్రయత్నం చేసిరు ఊళ్ళే జనం. చాలా వీడియోలు నేను మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ కూడా చూపించే ప్రయత్నం చేసిన. అయితే గతంలో డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు దాకా రేవంత్ రెడ్డి పైన పాజిటివ్ పాటలు పాడారు కదా కళాకారులు. ఇప్పుడు ఈ రోజు మీకు ఒక పాట వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మీద అద్భుతమైనటువంటి పాటలు పాడేటటువంటి ప్రయత్నం చేసిరు మహిళలు. ఎవరు? మహిళా కార్మికులు. మధ్యాహ్న భోజనం వండుతారు కదా గవర్నమెంట్ స్కూళ్ళలో, మధ్యాహ్న భోజనం కొంతమంది ఆయమ్మలను పిలుస్తాం, మనం ఆయమ్మలు, ఆయాలు అని చెప్పి పిలుస్తాం కదా. మనం ఆయమ్మలు అనడం కంటే వాళ్ళకి మనం కడుపు నిండా భోజనం పెడతారు. దాదాపు మేము తెలుసుకున్నంత వరకు మధ్యాహ్నం భోజనం వండుతారు కదా, వాళ్ళు సొంత పైసలు పెట్టుకుని కూడా వండుతారట, బిల్లులు పెట్టుకుంటారట. కోడిగుడ్లకు వాళ్ళు డబ్బులు తెస్తారట, బిల్లులు పెట్టుకుంటారట. ఏదో కూరగాయలు తీసుకొచ్చినా కూడా వాళ్ళే కూరగాయలు వాళ్ళ డబ్బులతోనే అప్పు చేసి మరి తీసుకొస్తారట, బిల్లులు పెట్టుకుంటారట. గవర్నమెంట్ వాళ్ళకు బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బిల్లులతో పాటు గవర్నమెంట్ వాళ్ళకు జీతాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యాహ్న భోజనం ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళు వాడుతున్నటువంటి పాటలు వింటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తల పెట్టుకుంటాడో ఏందో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ దాంట్లో వృద్ధులు కూడా ఉన్నారు, ముస్లిం వాళ్ళు ఉన్నారు, చాలా మంది వృద్ధులు ఉన్నారు, ఆ తర్వాత సర్టెన్ ఏజ్ అంటే 45-50 ఇయర్స్ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, దగ్గర 60-70 ఇయర్స్ ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో ఆ పెద్దమ్మలు, మా అక్కలు, తర్వాత మా పిన్నులు వాళ్ళు వాడినటువంటి పాట వింటే మరి రేవంత్ రెడ్డి తల ఎడబెట్టుకుంటాడో, కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు తల ఎడబెట్టుకుంటారో ఒకసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండు? 4000 రూపాయల పెన్షన్ ఇస్తాం, 6000 రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇస్తాం, 2500 రూపాయల మహిళలకు ఇస్తాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇస్తాం. మొన్నటి దాకా భారీ బహిరంగ సభలలో మాట్లాడాడు, మహిళలను కోటీశ్వర్లను చేస్తాం, మహిళలను కోటీశ్వర్లను చేస్తాం రేవంత్ రెడ్డి చెప్పిండు. మంత్రి సీతక్క చెప్పింది, కొండా సురేఖ చెప్పింది. వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలకు సంకేతం ఏంది? మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎందుకు అమలు కాలే? ఈ 100 రోజులలోనే 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా. 100 రోజులలో మీరు 6 గ్యారెంటీలు అని చెప్పారు, మీకు శాత కాదు, 100 రోజులలో మీరు చేయలేరు. కేసీఆర్ అనేటోడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిండు దుర్మార్గుడు. కేసీఆర్ ఆయనకు శాతగానే పోయి మూలకు పన్నాడు, పోయి ఫామ్ హౌస్ లో పన్నాడు. తెలంగాణ జనంకి కూడా కేసీఆర్ అంటే విరక్తి పుట్టింది, ఈ దొంగ మా కొద్ది దుర్మార్గుడు వద్దని చెప్పి ఆయనకు ఓట్లేదు, పోయి ఫామ్ హౌస్ లో వండుకున్నాడు చల్లగా. ఇప్పుడు చలికాలం కాబట్టి చెదరగప్పుకున్నాడు సారు, ఆయన బయటికి వెళ్తలేడు. అయితే రేవంత్ రెడ్డి ఉంటే మంచిగుంటది, కాంగ్రెస్ వస్తే బాగుంటది. గతంలో కాంగ్రెస్ 2014 కంటే ముందు, తెలంగాణ ఏర్పడ కంటే ముందు ఆ రోజులలో మంచిగుంది కాంగ్రెస్ పరిపాలన. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర చేసిండు, ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు, కొన్ని బోర్లు వేపించిండు, ఆ ట్యాంకులు కట్టించిండు, మస్తుగా జరిగినాయి గతంలో కాంగ్రెస్ పరిపాలన. ఇప్పుడు కాదు, నేను ప్రౌడ్గా చెప్తా, ఇప్పుడు మేము ఉన్నటువంటి ఇల్లు కూడా దాదాపు నేను పుట్టకంటే ముందు మా నాయన చిన్నగా ఉన్నప్పటి నుండి మా నాయన, ఇప్పుడు మా నాయనకి దగ్గర 45-46 సంవత్సరాలు ఉంటుందేమో, మా నాయన చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా
సేమ్ మేము అదే ఇందిరమ్మ ఇల్లులోనే పెరుగుతున్నాం, అదే ఇందిరమ్మ ఇల్లులో ఉన్నాం. ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నాను. నేను ప్రౌడ్గా చెప్తా. ఎప్పుడో కట్టించినటువంటి ఇల్లు, ఇప్పటిదాకా మాకు ఇల్లు లేదని చెప్పి 100 సార్లు అప్లికేషన్ పెట్టుకుంటే ఒక్కసారి కూడా మాకు ఇల్లు ఇంప్లిమెంట్ కాలే. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాలే, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇల్లు మాకు రాలే. ఇప్పుడు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ కూడా మాకు రాలే. మరి ఎందుకు ఇయ్యారో ఏమో అర్థం కాదు. పైసలు కడితే ఇస్తారట 2-2 లక్షల రూపాయలట. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే 2-2 లక్షలు డబ్బులు కడితే ఇవ్వాలట. చెప్తాం, అన్ని చెప్తాం, అంతా చిట్టా ఉంది, అదంతా బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ చెప్తున్నా, నాకు ఒక్కనికే కాదు, చాలా మంది జనాలకు అన్యాయం జరుగుతున్నది. ఉన్నోనికే ఇస్తారు తప్ప లేనోనికి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో. సరే, ఇవన్నీ అంశాలు కొంత పక్కన పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఆ వంట కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు వాడినటువంటి పాటలు, ఒక్కసారి మీరు అద్భుతమైనటువంటి పాటలు వినేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ నుండి పెడతా ఆగు. ఒక వృద్ధురాలు వాడుతుంది పాట. 4000 పెన్షన్ అని రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేసే రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వృద్ధురాలు వాడుతున్నటువంటి పాట, ఒక అమ్మ వాడుతుంది పాట, ఒక ముసలమ్మ వాడుతున్నటువంటి పాట. ఏమైంది మరి మీ 4000 రూపాయల పెన్షన్ ఎటువాయే? నిజంగానే మీరు 4000 రూపాయల పెన్షన్ ఇస్తే ఈరోజు ఒక వృద్ధురాలు బయటకు వచ్చి పాట పాడాల్సినటువంటి అవసరం వస్తుండేనా? మీరే గప్పాలు కొట్టిరు కదా, 2016 రూపాయలు మీకు సరిపోతాయా? 4000 ఇస్తాం, వికలాంగులకు 6000 ఇస్తాం అని చెప్పిర్రు. డైలాగులు కొట్టిరు. అధికారంలోకి వచ్చారు, చల్లగా దిండేసుకున్నారు, మంచిగా దిండేసుకొని తల కింద పడుకున్నారు, తడిగుడ్డ ముఖం మీద కప్పిరు, చల్లగా ఉన్నారు ఏసీ కింద. గంతే. ప్రజలకు రావాల్సినవి మాత్రం ఇయ్యలే. ఇంకా మేము ఉల్టా క్వశ్చన్ చేస్తే నువ్వు బీఆర్ఎస్ అని తిట్టినావు, ఇప్పుడు కాంగ్రెస్ అని తిడుతున్నావు. తిట్టుడు ఎందుకు? పాలసీస్ పైన మాట్లాడతాం. రేవంత్ రెడ్డిని ఏమైనా వ్యక్తిగతంగా తిట్టినామా? వ్యక్తిగతంగా విమర్శించినామా? రేవంత్ రెడ్డి ఇంటి గురించి మాట్లాడినామా? రేవంత్ రెడ్డి ఆస్తుల గురించి మాట్లాడినామా? ఆయన వ్యక్తిగత వివరాల గురించి ఏమైనా మాట్లాడినామా? బరాబర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం, విమర్శిస్తాం. చీమ చిట్టుక్కుమన్న రేవంత్ రెడ్డిని అంటాం, 100% అంటాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆయన రాజునే ప్రశ్నిస్తాం. ఏ రాజ్యంలో అయినా తప్పు జరిగితే మంత్రులను, భటులను, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికులకు చెప్పరు, రాజుకే చెప్తారు. రాజు ఫలాని మీ రాజ్యంలో ఇది జరుగుతున్నానని చెప్తారు కదా. మరి మేమందరం జనాలం. మమ్మల్ని పరిపాలించేటటువంటి సైనికులు ఉన్నారు, మమ్మల్ని పరిపాలించేటటువంటి రాజు ఉన్నాడు, పరిపాలించే మంత్రులు ఉన్నారు, భటులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళని క్వశ్చన్ చేయకపోతే ఏం చేయాలి? అలాంటి తెలంగాణ సామాజిక జనం ప్రశ్నించాలి కదా. ఆ ప్రశ్నల వర్షం పాటల రూపంలో కురిపిస్తున్నారు మహిళలు. ప్రశ్న వర్షము పాటల రూపంలో కురిపిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి మరి చెప్పాలి సమాధానం. 4000 రూపాయల పెన్షన్ ఎటుపాయి అనేది సమాధానం చెప్పాలి. ఇంకొన్నది పాట. అర్థమవుతుందా? వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముందు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలో పాటలు పాడుతున్నారు. ఏమంటారు పాటలలో? వంట గ్యాసు ఇస్తాని రేవంత్ రెడ్డి మోసము చేసిండని చెప్పి పాట. ఆ పాటలో పెన్షన్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా వచ్చింది. తర్వాత వాళ్ళు ఏం చెప్తారు? ఇంకో కీలకమైన అంశం, 10,000 జీతం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మాకు 10,000 జీతం ఇవ్వలేదు అనేటటువంటి రాగం కూడా వాడినారు అక్కడ పాట. ఎంత అద్భుతమైనటువంటి పాట! వాళ్ళ కష్టాలు పాటల రూపంలో వినిపిస్తున్నారు. మా కష్టాలు చెప్తే రేవంత్ రెడ్డికి మా మాటలు వినడం ఇష్టం లేదేమో అని చెప్పి పాటల రూపంలో వాళ్ళ కష్టాలు చెప్తున్నారు తెలంగాణ సమాజం. ఎంత దారుణమైనటువంటి ఘటన మీరే ఆలోచన చేయర్రి.
ఇప్పుడు ఏమంటారు, అన్నా తిరుపతి అన్న నువ్వు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావే ఇప్పుడిప్పుడే ఏర్పడ్డది కదా, ఇప్పుడిప్పుడే వచ్చింది కదా అధికారం అంటే, ఏం కాంగ్రెస్ ఏమన్నా కొత్తగా వచ్చింది అధికారంలో? కాంగ్రెస్ అనేది ఎప్పటి నుండో ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ అనేది ఒక అద్భుతమైనటువంటి పార్టీ, ఒక జాతీయ పార్టీ, వందల సంవత్సరాల నుండి పేరుగాంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏం కొత్తగా వచ్చినటువంటి పార్టీ కాదు కదా, కొత్తగా ఆవిర్భావం చేసినటువంటి పార్టీ కాదు, కొత్తగా పుట్టిన పార్టీ కాదు, కొత్తగా గడ్డ మీద వచ్చినటువంటి పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అద్భుతమైన పార్టీ, ఇప్పటికీ చెప్తా. మరి అంత అద్భుతమైన పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో పెడితే గిసొంటి పాటలే వస్తాయి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని బట్టి విక్రమార్క చేతిలో పెట్టాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో పెట్టాలి, సీనియర్ లీడర్ చేతిలో పెట్టాలి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేతిలో పెట్టాలి. 30 సంవత్సరాల ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ ఉన్నటువంటి బడా నేతలు ఉన్నారు కాంగ్రెస్ లో, వాళ్ళ చేతిలో ముఖ్యమంత్రి కుర్చీ పెడితే ఆ కుర్చీకి ఒక వాల్యూ వస్తుంది, ఒక విలువ వస్తుంది. రేవంత్ రెడ్డి ఏం తెలియదు, ఒకసారి ఎంపీ గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి బ్యాంక్ మేనేజర్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి పని చేయమంటే ఆయనకి ఏం తెలుస్తుంది, ఏం చేస్తాడు, ఏడ చేస్తాడు, ఎట్లా చేస్తాడు అంటున్నాం. కుర్చీ ఇచ్చిర్రు కథ, కూర్చోబెట్టిరు కథ. ఆయనకేమో పట్టించుకున్నాడు తెలుసా, చేసుడు తెలుసా, వ్యవహారం తెలుసా? రేవంత్ రెడ్డికి మాటలు చెప్తే తింటలేడని పాటలు పాడుతున్నారు జనం. ఇక మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇంకా చాలా ఉంది పాట. చాలా ఉంది పాట, 3 నిమిషాల పాట. వాళ్ళు వాడినారు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి. 23 సంవత్సరాలు అవుతుందట ఆమె మధ్యాహ్న భోజనం ఉండబట్టి. అంటే దాదాపు ఎంతమంది పిల్లలను ఆమె హెల్ప్ చేసింది, ఎంతమంది పిల్లలకు అన్నం పెట్టిందో, ఎంతమంది పిల్లలకు భోజనం పెట్టిందో. నాకు తెలిసి ఈ ముసలావిడ, ఈ అమ్మ వాళ్ళ ఇంట్ల కంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటుందని, వాళ్ళ మనవరాళ్ళు మనవోళ్ళు వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ స్కూల్ పిల్లల్ని చూసుకుంటుందేమో. 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే మామూలు విషయమా? మాకెప్పుడు సరైన జీతం లేదు, మాకెప్పుడు సరైనటువంటి మర్యాద లేదు, గౌరవం లేదని చెప్పి మాట్లాడుతాము. చూడండి ఒకసారి మీరు. అగో విన్నారా? 7 రూపాయలు పెట్టి మేము గుడ్లు పట్టుకొస్తున్నాం, 4 రూపాయలతోటి మాకు లెక్క కడుతురు అని చెప్పి ముసలమ్మ చెప్తున్న మాట. వడ్డీలకు 7 రూపాయలు పెట్టి ఒక్కొక్క గుడ్డు కొనుక్కుంటారు. 7 రూపాయలు ఎక్కడమ్మా, 4 రూపాయలు అని చెప్పి వాళ్ళకి బిల్లులు 4 రూపాయల బిల్లులు మాత్రమే ఇస్తున్నట. అంటే వాళ్ళు ఏం చేయాలి? 7 రూపాయల గుడ్డు తెచ్చి లాస్ కావాలా, 3 రూపాయలు లాస్ కావాలా? వాళ్ళకి ఏమొచ్చిన బాధ? వాళ్ళకి వచ్చిన బాధ ఏముంది? వేరే పని చేసుకుంటారు కదా, కానీ మాకు వచ్చిన పని ఇదే పని చేయాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు వాళ్ళు. అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన బియ్యం పెట్టారట, కోడిగుడ్లు అన్ని ఖరాబైన కోడిగుడ్లు ఉడకబెట్టి వేయరమ్మా ఏం కాదని చెప్తారు. ఫుడ్ పాయిజన్ కాకపోతే ఏమవుతుంది? స్కూల్లో వంట వండేటటువంటి మనుషులే చెప్తారు కదా ఈ వ్యవహారం అంతా. 9 నెలలు అవుతుంది అత గుడ్ల పైసలు రాక, కోడిగుడ్ల పైసలు. కూరగాయల గుడ్లు పెడతారు కదా, నాకు తెలిసి వారానికి 2 సార్లు పెడతారా? బుధవారం ఓసారి, ఆదివారం ఓసారి, 2 సార్లు పెడతారు గుడ్లు. ఇంకా మన తాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు, వారం చికెన్ పెడతాం, నెలకు 2 సార్లు మటన్ పెడతాం. కోడిగుడ్లకు పైసలు ఫస్ట్ కోడిగుడ్లకు పైసలు ఇచ్చిన తర్వాత మాట్లాడు ముచ్చట. కోడిగుడ్లకు పైసలు ఇచ్చే దిక్కులేదు మన తాన. 4 వారాలు 4 సార్లు చికెన్ పెడతారట, నెలకు 2 సార్లు మటన్ పెడతారట రేవంత్ రెడ్డి. ఆయన మెన్యూ ఫస్ట్ వంట వండేటటువంటి కార్మికులకు మధ్యాహ్న భోజనానికి పైసలు ఇచ్చిన తర్వాత చెప్పు. ఆ డైలాగులు ఏమని ఉంటే, ఆ ముచ్చట ఏమని ఉంటే తర్వాత మాట్లాడదు. కానీ ఈ సోయి లేదు, కానీ డైలాగులు కొడుతున్నాడు ఆడికి పోయి తినుకుంటా. భూములు అమ్ముకొని కట్టుడా బాకీలు ఏడికైనా కానీ మమ్మలను మొదల పట్టించుకుంటలేదు గవర్నమెంట్. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడన్నా కేసీఆర్ ఎంతో మంచిగా నడిపిండు, కానీ 2000 జీతం పెంచిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందండి, ఎక్కువ పైసలు 9 నెలలు ఎక్కువ పైసలు కావాలి, 4 నెలలు మాకు జీతాలు రాక, పిల్లల పైసలు రాక మేము ఏడికెళ్ళి తెచ్చి పెట్టాం. 3 గుడ్లు పెట్టుంది కాదండి, 3 గుడ్లు పెట్టుకుంది. వాళ్ళు వీడి చదివిడేమో
వారానికి 3 అట, నేను 2 అనుకున్నా. 3 గుడ్లు అంటే 7 పద్నాలుగు 14 ప్లస్ 7 ఎన్ని అవుతున్నాయి? 22 21 20 చిల్లర అవుతున్నాయి పైసలు. వీళ్ళు తెచ్చిపెట్టాలి పైసలు. ఈ ఒక్క రోజుకు ఏది వారానికి 20-25 రూపాయల పైసలు వీళ్ళకి ఇయ్యరు. మళ్ళీ 4 రూపాయల పైసలు ఇస్తారట. 4 8 ప్లస్ 4 12 13 అయినాయి కథ. నా పైసలు ఇస్తారు వీళ్ళకి. అంటే దాదాపు 10 రూపాయలు లాస్. ఎవరికి చెప్పుకోవాలి అలా బాధ? తిండే ఎక్కడో అక్కడ వచ్చి మమ్మల్ని పీసి పిప్పేస్తున్నారు. మాకు ఏసులు అయిపోతున్నాయి, మాకు ఆధారం లేదు. మేము చేసి వేసులు అయిపోయి మమ్మల్ని అట్టికి వెళ్ళబడితే మేమేం తిని పడతాం? లేదైపోయిన వాళ్ళం. విన్నారా? సో వాళ్ళ బాధ వాళ్ళ కష్టం పాట రూపంలో చెప్పుకున్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి మనం ఎంత చెప్పినా తక్కువే, ఏం మాట్లాడినా తక్కువే. మరి ఈ వీడియో చూసిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ తల ఎడబెట్టుకుంటాడో ఏమో, మరి ఆయనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో.